నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. ఒంగోలు మండలంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం 65 లక్షల రూపాయలు వెచ్చించి పనులు ప్రారంభించడం జరిగిందని, పనులన్నీ అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పి మల్లికార్జున రెడ్డి అధ్యక్షతన జరిగింది. మండలంలో జరుగుతున్న కార్యక్రమాలు, నీటి సమస్యపై అధికారులతో ఎమ్మెల్యే దామచర్ల సమీక్షించారు. ప్రతి ఇంటికి మంచినీరు అందించే విధంగా కొళాయి ఇవ్వాలని సచివాలయ సిబ్బంది గ్రామంలో తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యలను అధ్యయనం చేస్తూ అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఆ సమస్యలను వెంటనే పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అధికారులు మండలంలో జరుగుతున్న కార్యక్రమాలపై సీరియస్ గా పనిచేయాలన్నారు. మొక్కుబడి కార్యక్రమాలు కాకుండా శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నామని, కూటమి ప్రభుత్వ పాలన వచ్చి ఏడాది పూర్తవుతుందని, అధికారులు మాత్రం ఇంకా కొంతమంది స్తబ్దతతో ఉన్నారని, దానిని విడనాడి పనివైపు దృష్టి మళ్లించాలని తెలిపారు. ప్రధానంగా RWS పై ప్రధానంగా సమీక్ష నిర్వహించారు. మండలంలోని శ్మశానాల అభివృద్ధికి కావలసిన నిధులపై వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మండలంలో ఏ ఒక్కరూ కూడా మండల కార్యాలయానికి వచ్చి తమకు ఈ సమస్య ఉందని అడగకుండా చేసే విధంగా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీడీఓ రాజశేఖర్, ఈఓ RD బాలచెన్నయ్య, రూరల్ మండల తహసీల్దార్ నాయబ్ రసూల్, వ్యవసాయ RWS, అంగన్వాడీ, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమ్మర్లో మనకి ఏ ఊళ్ళో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం మినిమైజ్ చేసుకొని మనం ఈ సమ్మర్కి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏం కావాలని చెప్పేసి అడిగినప్పుడు దానికి కూడా ఆ రోజు 65 లక్షలు ఆ రోజు RWS చెప్తే దాన్ని కూడా 65,50,000 శాంక్షన్ చేయించాను. అది ఎంత పని చేశారో ఏమో అది ఇంకా 10 రోజుల్లో నేను శాంక్షన్ చేయించాను. దానిలో పని అయిపోయి ఉండాలి. పని అవ్వకుండా మీరు ఇంట్లో కూర్చొని మీరు పని చేయకపోతే దానివల్ల ఉపయోగం ఏముంది? సమ్మర్ కూడా అయిపోయిన తర్వాత మనకి మనం ఏదనుకుంటున్నామో మనం ఆ సీరియస్నెస్ ఉండాలి. ఖచ్చితంగా కూడా మనకి ఇంప్లిమెంట్ జరగకపోయినప్పుడు మనం రోజు కూర్చొని ఇట్లా మాట్లాడుకోవటం వల్ల ఉపయోగం లేదు. దాన్ని కొంచెం ఆలోచించుకోండి. మళ్ళీ పొద్దుగులు చిన్నపిల్లలాగా మనం చెప్పేది కాదు. మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటనేది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year అయిపోతుంది. మన 4 ఎలక్షన్ అయిపోయింది. రేపు 12th ఓట్ తీసుకున్న తర్వాత నుంచి మనం పనిచేసాం, అంటే పొజిషన్కి వచ్చాం. మన 4వ తారీఖులతో గవర్నమెంట్ పోయింది. పోయి సంవత్సరం అయినప్పుడు మండలంలో ఇంకా స్ట్రీమ్లైన్ అవ్వలేదు అంటే మనకి ఇబ్బంది. అదే మేజర్గా మనకు కావాల్సిన ఫెసిలిటీస్ కూడా నేను ఆ రోజు పోయింది సార్. ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాం. ప్రతి విలేజ్లో సొంత ఇల్లు ఉండాలి. ప్రతి ఇంట్లో ఎవరికి లేవో ఏ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని హౌసింగ్ బోర్డ్ చెక్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. మనం డోర్ టు డోర్ చేసాం. మా దగ్గర ఒక లిస్ట్ కూడా పెట్టుకున్నాం. ఆ తర్వాత పెన్షన్లు, రేషన్ కార్డులు ఆల్రెడీ కూడా ఇప్పుడు ఆన్లైన్ పెట్టారు. రేషన్ కార్డులు పెడుతున్నారా లేదా? అక్కడ ఏదైనా తెలియకపోతే పల్లెటూరు వాళ్ళు కాబట్టి, వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి దానికి ఎవరైతే సెక్రటరీ ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయేసి దాన్ని ఇన్వాల్వ్ చేసి ఆన్లైన్లో ఎక్కించి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. రేపు పెన్షన్లు ఓపెన్ చేస్తారు. పెన్షన్లు కూడా ఆన్లైన్లో పెట్టించడం, ఆ పెన్షన్లు ఆ గ్రామంలో 0 level చేసుకోవడం, ఇవన్నీ సెక్రటరీ బాధ్యతలు. అవి సీరియస్గా మళ్ళా మన మీటింగ్లోకి వచ్చేలా గ్రీవెన్స్ తగ్గాలి. అదర్ దాన్ డెవలప్మెంట్ మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది పబ్లిక్ అనే పద్ధతిలోకి వెళ్ళాలి. చెప్తే సంవత్సరం అయిన తర్వాత కూడా మనం అవి ఇవి ఇంకా లేవు, అవి లేవు, ఇవి లేవు అనుకుంటే కరెక్ట్ కాదు. మేజర్ ఉండేది గవర్నమెంట్ శాంక్షన్ చేసేది మనం పంపిస్తాం. అది కొంచెం లేట్ అవ్వచ్చు. మినిమైజ్ చిన్నవన్నీ కూడా మనం చేసుకోవాల్సిన మన అవసరాలు మనకు ఉంటాయి. దాంతోపాటు ప్రతి ఇంటికి వాటర్ లైన్, కుళాయి ఉండాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ప్రతి ఇంటికి ఎక్కడ ఇబ్బంది ఉంది, ఓవర్ ట్యాంక్స్ పరిస్థితి ఏంటి, ఫిల్టర్ బెడ్స్ పరిస్థితి ఏంటి, అదేవిధంగా మంచినీరు మనం ప్రతి ఇంటికి ఇవ్వగలుగుతున్నామా లేదా, అక్కడ ఏమన్నా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందా, అన్నీ అనేది పొద్దుగులు మనం చెప్పేది కాదు. ఇది క్లీన్ చిట్గా ఉండాలి. అన్నీ బాగానే ఉందా, ఎక్కడ ఏ ఇబ్బంది కాలేదు, అప్ అండ్ డౌన్స్ లేదు. ఎప్పుడో నేను వస్తాను సడన్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా మాత్రం ఆ రోజు ఉంటుంది. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోండి. ప్రతి ఇంట్లో సమస్యలు అనేది ఉండకూడదు. మనకి 0 level అవ్వాలి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. దాన్ని సీరియస్గా తీసుకోండి. దాంట్లో విలేజ్ వైజ్గా ఏమైతే కంప్లైంట్స్ ఉన్నాయో విలేజ్ వైజ్గా ఇవ్వండి. డ్రింకింగ్ వాటర్ ఏం ప్రాబ్లం ఉంది, ఓవర్ ట్యాంక్ కరెక్ట్గా ఉందా లేదా,
లేకపోతే రైతులతో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆన్లైన్ ఎక్కించడం కానీ, లేకపోతే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎంఆర్ఓ ఉన్నాడు. ఇప్పుడు ఎంఆర్ఓ చెప్పటం, క్యాంప్ పెట్టడం, కావాలంటే విలేజ్ విలేజ్లో పోయి కూర్చోవటం రోజు అంతా, ఆర్ఐని విఆర్ఓని వాళ్ళందరినీ పెట్టుకోవటం, అక్కడ ఉండే ఆన్లైన్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉన్నా కూడా సార్ట్అవుట్ చేయటం, కంప్లీట్ చేసుకోవటం, నెక్స్ట్ విలేజ్కి వెళ్ళి అక్కడ కూర్చోవటం. రెవెన్యూ సమస్యలు కూడా ఉండకూడదు. ఏదైనా ఎంఆర్ఓ పరిధిలో లేనిది ఏదైనా ఉన్నప్పుడు డాటెడ్ ల్యాండ్స్ లేకపోతే ఈ ఉన్నాయి కదా ఆన్లైన్ 22A ఉండటం కానీ ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది ఏదైనా చెప్తే నేను అవసరం అనుకుంటే మనం జేసీ గారి కలెక్టర్ చేసే పనిలో ఉంటే వాళ్ళు చెప్తాము, ఒకసారి చూపిస్తాం. రోజుకి సచివాలయం వాళ్ళు నేను మొన్నబడిపోయినసారి కూడా చెప్పాను, 10:30 నుంచి 5:30 దాకా ఉంటారు వాళ్ళు. కనీసం 4 గంటల పని చేశారంటే మీ ఊరు బాగుపడదు. ఆ ఊరు బాగుపడిందంటే మీకు పేరు వస్తుంది, మాకంటే మంచి పేరు మీకు వస్తుంది. అన్నీ ఆన్లైన్లో ఉన్నాయా, రైతులు ఎట్లున్నారు, ఫిజికల్ వర్క్లోకి రోడ్డు మీదకి వెళ్తాం, ఎండగా ఉందన్నప్పుడు కాకుండా సాయంత్రం పూట వెళ్తాం, పొద్దున పూట వెళ్తాం చేశారు అనుకోండి, మీకు గౌరవం ఉంటుంది. ఏదో మనం వచ్చాము, క్యారేజ్ తీసుకొని వచ్చాము, బస్ దిగాము, ఆఫీస్లో కూర్చున్నాము, మధ్యాహ్నం ఫోన్ చేసాం, కాసేపు కబుర్లు చెప్పుకున్నాం, వెళ్ళామంటే అది అలానే ఉంటాయి. ఆ ఊళ్ళో అలానే ఉంటుంది, మీది అలానే ఉంటుంది. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి పోయినా కూడా ఆ స్టెబిలిటీ రాదు. జిల్లా వ్యాప్తంగా పటిష్ట ఏర్పాట్ల మధ్య డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. నగరంలో డిఎస్సి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై డిపార్ట్మెంట్ అధికారులకు పలు సూచనలు చేశారు. డిఎస్సి పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం 2 షిఫ్ట్ల విధానంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 12,000 మంది డిఎస్సి పరీక్షలు రాస్తున్నారన్నారు. జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలకు డిపార్ట్మెంట్ అధికారులను నియమించి వారి పర్యవేక్షణలో పటిష్టంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట ఒంగోలు తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు పాల్గొన్నారు. ఎలా ఉంది? బాగుంది. ఈజీ. రోజు నుంచి డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. సో జూన్ 6th నుంచి జూన్ 30th దాకా జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ ఉంది. మన జిల్లాలో దాదాపు 12,000 మెంబర్స్ అపియర్ అవుతున్నారు. మన జిల్లాలో 8 సెంటర్స్ ఉన్నాయి. అన్ని సెంటర్స్ కూడా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని నియమించడం జరిగింది. అన్ని రకాల పకడ్బందీగా ఏర్పాటు చేయడం. ఈ నెల 7వ తేదీన జరగనున్న పవిత్ర బక్రీద్ పర్వదినం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన్నబోబులేసును అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో అధికారులతో సమావేశమై పవిత్ర బక్రీద్ పర్వదినం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన వసతులపై సమీక్షించి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ చట్టం 1977 ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు బక్రీద్ పర్వదినం సందర్భంగా జంతువుల అక్రమ రవాణా, జంతువధ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ చిన్న బోబులేసు అన్నారు. ఈద్గా వద్ద, ప్రార్థనా మందిరాల వద్ద పారిశుద్ధ్యంతో పాటు మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు డిఆర్ఓకు సూచించారు. ఎలాంటి జంతువధ చేయకుండా చట్టపరిధికి లోబడి భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకోవాలన్నారు. జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ జిల్లా యంత్రాంగం తరఫున బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి జి పార్థసారథి, డిటిసి సుశీల, పోలీసు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
అనగా 7/6/2025న భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను జరుపుకోబోతున్నారు. అడ్వాన్స్గా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బక్రీద్ పండుగను పురస్కరించుకొని మన ఒంగోలు జిల్లాలో ముస్లిం మత పెద్దలతో, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లతో, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్తో, మున్సిపల్ కమిషనర్స్తో, జిల్లా ఆఫీసర్లతో ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. డిఎండబ్ల్యూఓ గారి ఆధ్వర్యంలో. మరి డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఏమైతే ఈ పండుగ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా మంచి భక్తి శ్రద్ధలతో జరుపుకోవటానికి చర్యలు తీసుకోవాలో అందరి ఆఫీసర్లకు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈద్గాల దగ్గర, మాస్కుల దగ్గర శానిటేషను, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయమని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా తీసుకుంటున్నారు. ఎందుకంటే సమ్మర్ తీవ్రంగా ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటరు సఫిషియెంట్గా అరేంజ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముస్లిం మత పెద్దలు అయితే ఈరోజు శుక్రవారం మసీదుల దగ్గర అక్కడ ఉన్నటువంటి ప్రీచర్స్ అంటే ముతవల్లిస్తో, ఇమాములతో మైక్ అనౌన్స్మెంట్ చేయించి ముస్లింలందరూ భక్తి శ్రద్ధలతో బక్రీద్ జరుపుకోవాలి. తర్వాత ఎలాంటి జంతువులను కట్ చేయాలో, తర్వాత ఏవైతే చేయకూడదో ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ చట్టంలో ఏమైతే తెలియపరచడం జరిగిందో అవన్నీ వివరించడం జరిగింది. ఆర్డీఓస్, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్సు ఎక్కడ ఏ విధమైన చర్యలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరాము. డిఎండబ్ల్యూఓ గారు కూడా ఈ జీఓఆర్టీ నంబర్ 56, తర్వాత యాక్ట్ ఆఫ్ 11/77 దీన్ని కూడా అందులో ఏమి ప్రొవిజన్స్ ఉన్నాయో అందరికీ కూడా వివరించడం జరిగింది. భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సిందిగా అందరినీ. మంచినీటి సరఫరా పైపు లైన్లో ఏర్పడిన లీకులను తక్షణం మరమ్మతులు చేయించి కలుషిత నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, వాటర్ వర్కర్స్ సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని 9వ డివిజన్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు కమిషనర్ వెంకటేశ్వరరావు ఇంజనీరింగ్, వాటర్ వర్కర్స్ సిబ్బందితో కలిసి 9వ డివిజన్లో పర్యటించారు. మంచినీటి సరఫరా పైపులైను మరమ్మతులకు నోచుకోక మురుగునీరు వస్తున్నాయని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు ప్రధాన డ్రైనేజీ నూతనంగా నిర్మిస్తున్నందున మురుగునీరు ఎక్కడికక్కడ ఆగిపోయి పైపు లైన్లకు ఏర్పడిన లీకుల ద్వారా కలుషిత నీరు వస్తున్నాయని కమిషనర్కు తెలిపారు. దీంతో తక్షణం మంచినీటి సరఫరా పైపు లైన్కు మరమ్మతులు చేపట్టాలని వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ వెంట డిఈ పద్మజ, వాటర్ వర్క్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం దురాచారాలను, బడుగు బలహీన వర్గాల అణచివేతను వ్యతిరేకించి కర్మ స్థాపన కోసం పేదల ఉద్ధరణకు యుగ పురుషుడు హజ్రత్ ఇబ్రహీం జీవితాంతం చేసిన త్యాగాలకు ప్రతీకగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకుంటారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదలకు దాన ధర్మాలు చేయాలనే గొప్ప ధ్యేయంతో ఏర్పాటు చేసిన పండుగ బక్రీద్ పండుగ అన్నారు. ముస్లింలకు ముఖ్యమైన పండుగలలో రెండవది బక్రీద్ అన్నారు. పేదలకు దాన ధర్మాలతో, భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ముస్లిం సోదరులకు, ప్రజలకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పొగాకు బోర్డు అధికారులు బయ్యర్లతో కుమ్మక్కై సన్నా, చిన్నకారు పొగాకు రైతులను మోసం చేస్తున్నారని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు విమర్శించారు. త్రోవగుంట పొగాకు వేలం కేంద్రంలో జరుగుతున్న ఆక్షన్ ను రవిబాబు సందర్శించి పొగాకు రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
గత ఏడాది ₹4 రైతాంగం కళ్ల చూసేసరికి పొగాకు కంపెనీ యాజమాన్యాలు ఈ ఏడాది రేటు తగ్గిస్తే అమాయక రైతులు ఏమీ మాట్లాడరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని రవిబాబు పేర్కొన్నారు. నోబిడ్ల పేరుతో దారుణంగా ₹170కు కొనుగోలు చేయడం రైతును నట్టేట ముంచినట్లేనన్నారు. బోర్డు అధికారులే రైతులకు ఈ ఏడాది పొగాకు రేటు తగ్గుతుందని అబద్దాలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని, కంపెనీలకు బత్తాసు పలుకుతూ రైతులు పొట్టగొడుతున్నారని విమర్శించారు. తమకు జరుగుతున్న మోసాలపై రైతులు ఆలోచించి చైతన్యవంతులై పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతన్నకు న్యాయం చేసేందుకు ఈ నెల 11వ తేదీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి వేలం కేంద్రానికి వస్తున్నారన్నారు. పొదిలి వేలం కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నందున రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. కార్యక్రమంలో ఒంగోలు మండల పార్టీ అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి కెవి రమణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కె వెంకటేశ్వరరావు, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజురెడ్డి, మద్దిపాడు ఎంపీపీ కోటిరెడ్డి రైతులు పాల్గొన్నారు. పొగాకు వేలాన్ని పరిశీలిస్తే రోజు రోజుకి ధరలు దిగజారుతూ ఉన్నాయి. ఇంకా లో గ్రేడ్లకు వచ్చేసరికి ఇప్పుడు ₹180 పెట్టి కూడా సిఆర్లు చేయిస్తున్నారు. ఇవి ₹240 పెట్టినప్పుడు వెనక్కిపోయినాయి, ఇప్పుడు 180 పెట్టినప్పుడు కూడా వెనక్కిపోతున్నాయి. రైతులు ఎక్కువ సన్నకారు రైతులు అవ్వటం, కౌలు రైతులు అవ్వటం, నోరు లేని రైతులు అయ్యేసరికి కంపెనీలు సక్సెస్ఫుల్గా వీళ్ళని మోసం చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి అందరికీ ఆర్డర్లు వచ్చినాయి. ఆర్డర్లు వచ్చాయి కాబట్టే పొగాకు కొంటున్నారు. ఆర్డర్లు లేవనేది అవాస్తవం. ఎందుకంటే మే ఫస్ట్ వీక్లోనే అందరికి ఫైనల్ అయిపోయి అగ్రిమెంట్లు కూడా అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళ ఆర్డర్ రాలేదని చెప్పడం అనేది అబద్ధం. రైతుల్ని ఎంత అడ్వాంటేజ్ తీసుకోవాలో దిగజార్చి పోయిన సంవత్సరం రైతులు ₹10 డబ్బులు మిగిలేసరికి ఈ సంవత్సరం కూడబలుక్కొని వ్యాపారస్తులంతా సిండికేట్ అయి తక్కువ ధరలకు కొనాలని కుట్రతోటి చేస్తూ ఉన్నారు. బోర్డు అధికారులు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. ఎట్లా అంటే బోర్డు అధికారులే రైతులకు చెప్తున్నారు ఇంకా తగ్గిపోతాయి అని. కమిషన్కు తీసుకొని అమ్మి పెట్టాల్సిన వీళ్ళు రైతుల్లో చైతన్యపరిచి మీరు ఒత్తిడి పెట్టండి, మీరు ఒత్తిడి చేస్తే కంపెనీలు భయపడతాయి అని చెప్పాల్సింది పోనిచ్చి కంపెనీల తరఫున వకాలతా వేసుకొని అమ్ముకోండి, ఇంకా రేట్లు తగ్గుతాయి, ఇంకా ధరలు తగ్గుతాయి అని నీళ్లు చల్లుతా వాళ్ళ నీరు గార్చి వాళ్ళ పైన వాళ్ళు రోజు ఎంత తొందరగా అమ్ముకుంటూ వాళ్ళకి వచ్చే ₹2 కమిషన్ కోసం ఒత్తిడి చేసి రైతులను మభ్య పెడతా ఉన్నారు. రైతు నాయకులుగా కూడా ఫ్లోర్లో ఉన్నోళ్ళు వాళ్ళ అనునాయులు బేళ్లు కంపెనీలకు చెప్పి అమ్మించుకుంటూ నోరు లేని రైతాంగాన్ని హెల్ప్ చేయకుండా వాళ్ళకి అండగా నిలబడకుండా ఉంటున్నారు. ఇది రైతుల్లో చైతన్యం రావాలా, అందుకోసం మేము పిలిపిస్తూ ఉన్నాం. రేపు 11వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన 11వ తేదీ పొదిలి వస్తున్నారు. రైతాంగానికి మేలు జరగాలని గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మద్దతు ధరతో కొనిపిస్తే కానీ ఈ సంవత్సరం రైతులు బయటపడరు, లేదంటే ఆత్మహత్యలు పాలవుతారని గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇదే మాదిరిగా మన జిల్లాలో 6 ఆత్మహత్య చేసుకున్నారు నష్టపోయి. అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలని మేము రైతాంగాన్ని పిలిపిస్తున్నాం. రైతాంగం ఓర్పుగా పోరాటానికి సిద్ధంగా అండి. మీ తరఫున వైఎస్ఆర్ పార్టీ ఉంటుందని, మీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పోరాటానికి వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒంగోలు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న ఎంఎన్సియు, ఎస్ఎన్సియుల ద్వారా అవసరమైన మౌలిక సదుపాయాలతో నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వైద్యాధికారులను ఆదేశించారు. జీజీహెచ్లోని మదర్ న్యూ బోర్న్ కేర్ యూనిట్, స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్లలో చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించి వైద్యాధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం మదర్ న్యూ బోర్న్ కేర్ యూనిట్, స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్లలో అన్ని మౌలిక సదుపాయాలతో నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పలు విభాగాలను పరిశీలించి రోగులతో మాట్లాడి అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస నాయక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు లంబాడి డొంకలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒంగోలు స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించి నిర్వాహకులు ఆడియో లిస్ట్ అండ్ స్పీచ్ థెరపీ పెద్దినేని అనిల్ కుమార్ ను అభినందించారు. వినికిడి లోపంతో ఇబ్బంది పడే వారికి అత్యాధునిక మిషన్లు అందుబాటులోకి వస్తున్నాయని, వినికిడి లోపం ఉన్న వారికి ఇది ఒక గొప్ప వరమని ఎమ్మెల్యే అన్నారు. హాస్పిటల్లో కంప్యూటర్ సాయంతో వినికిడి పరీక్షలు చేయబడతాయని, అత్యధిక టెక్నాలజీ గల బ్లూటూత్ రీఛార్జబుల్ వినికిడి మిషన్లు కూడా అందుబాటులో ఉన్నాయని ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ పెద్దినేని అనిల్ కుమార్ తెలిపారు. ప్రారంభం సందర్భంగా ఉచితంగా వినికిడి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇక్కడికి వచ్చి డాక్టర్కి వచ్చేసి టెస్ట్ చేసుకొని దాని ఎక్విప్మెంట్స్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా అనిల్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తీసుకుంటాను. ఆడియాలజిస్ట్ అంటే చెవు పరీక్ష చేయడం, దానికి సంబంధించిన ప్రాబ్లానికి చెవు మిషన్ అవసరమైతే చెవు మిషన్ కూడా ఇవ్వబడును. అవి చెవు మిషన్లు ఇప్పుడు ప్రస్తుతం అన్ని టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. బ్లూటూత్ కలిగినవి అంటే బ్లూటూత్ ఆప్షన్స్ ఉన్నవి, చెవులో కనిపించకుండా ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వచ్చి ఉచితంగా పరీక్ష చేయించుకొని మీకు అవసరమైన చిన్న కనిపించని మిషన్లు కూడా మీకు లభించును. దాన్ని బట్టి ఆ ఫెసిలిటీని పొందండి. లేదు నాకు ఫోన్ లాగా బ్లూటూత్ లాగా వాడాలనుకుంటే బ్లూటూత్ లాగా పనిచేసే హియరింగ్ ఎయిడ్స్ కూడా ఉన్నాయి. మీ ఫోన్ని డైరెక్ట్ బ్లూటూత్లో కూడా కనెక్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇది ఆడియాలజిస్ట్గా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వచ్చి ఫ్రీగా పరీక్ష చేయించుకోండి. స్పీచ్ థెరపిస్ట్ ఎవరికైనా మాటకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనగా నత్తి మాట్లాడడం, పొరపేటికలో అంటే కొద్దిగా మాట స్పష్టంగా రావడం, ప్రీతి వాయిస్ అంటే ఖాళీగా మాట్లాడడం, లేదంటే అబ్బాయి అమ్మాయిలాగా మాట్లాడడం, ఇటువంటి సమస్యలు ఏమున్నా, లేదు పక్షవాతం కానీ స్ట్రోక్ కానీ ఎటువంటి సమస్యలైనా వచ్చి మాట పడిపోయినా కూడా దానికి కూడా థెరపీ ఇప్పించబడు. ఆంధ్రప్రదేశ్ కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా దొంతుల హరికిషోర్ ను రాష్ట్ర నాయకత్వం నియమించిందని కాపునాడు ప్రకాశం జిల్లా అధ్యక్షులు పోగుల మల్లికార్జున అన్నారు. నగరంలోని కాపునాడు సంఘ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన నియామక పత్రాన్ని అందజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. కాపులందరినీ ఐక్యం చేసి రాష్ట్రంలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని మల్లికార్జున తెలిపారు. రాష్ట్ర నాయకులు చీరాల వెంకట్రావు ఆదేశాల మేరకు కాపులందరినీ ఐక్యం చేయాలనే ఉద్దేశంతో జిల్లాలో కాపు సంఘాన్ని ఏర్పాటు చేసి
గత ప్రభుత్వంలో కోల్పోయిన 5% రిజర్వేషన్లను మళ్లా సాధించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన దొంతుల హరికృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పారని, వారి మాటలను ఒమ్ము చేయకుండా కాపులందరినీ కలుపుకుపోయి జిల్లాలో పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తానని, కాపుల సమస్యలపై నిరంతరం పనిచేస్తానన్నారు. రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎంపికైన హరికిషోర్ ను కాపు సంఘ ప్రధాన కార్యదర్శి దాసరి పిచ్చయ్య, బాలసుబ్రహ్మణ్యం, కొల్లా సుఖదేవ్, బండారు సురేష్, గారా నారాయణ, చెంగలశెట్టి సుధాకర్, కె అమరేశ్వరరావు, శనగల కిషోర్ తదితరులు అభినందించారు. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాపుల్ని అందరినీ మమేకం చేసుకుంటూ ముందుకు వెళ్తూ కాపులందరినీ కూడా ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తలపెట్టిన భాగంలో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కాపునాడు జాతీయ అధ్యక్షులైనటువంటి గాల సుబ్రహ్మణ్యం గారి వారు కూడా మాకు కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ వారి అడుగుజాల్లో మేము నడిచేందుకు మాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ప్రకాశం జిల్లా కాపునాడు అధ్యక్షులుగా పౌల మల్లికార్జున నన్ను, కాపునాడు జనరల్ సెక్రటరీగా మా దాసరి పిచ్చయ్య గారిని నియమించారు. అలాగే మా కమిటీ సభ్యులు సుధాకర్ గారు, బండారు సురేష్ గారిని కూడా నియమించడం జరిగింది. ఏదైతే మా ప్రకాశం జిల్లాని ఒక గుర్తింపు వచ్చే విధంగా కాపునాడు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా మా అన్నగారైనటువంటి కిషోర్ గారిని, దొంతుల కిషోర్ గారిని నియమించినందుకు వారికి మా ప్రకాశం జిల్లా తరఫున పూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ రోజు నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అయినటువంటి దొంతుల కిషోర్ గారు ఈ రోజు నుంచి వారికి ఈ బాధ్యతలు వారికి అప్పచెప్తూ ఈ రోజు నుంచి కూడా వారు జిల్లాల వారీగా ఉన్నటువంటి 8 కాన్స్టిట్యూషన్లో మరియు 38 మండలాల్లో కూడా వారి సేవలు అందించి ఆ దిశగా ప్రయాణం చేస్తూ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలను కూడా వారు తిరిగి మన యొక్క కాపు జాతిని ఒక దారిని తీసుకెళ్లేందుకు ఒక ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 2014లో కాపు రిజర్వేషన్ అని ఒక 5% రిజర్వేషన్ వాళ్ళు తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చినటువంటి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద పెట్టి దాన్ని ఈ రోజు కూడా దాన్ని అవలంబించలేకపోయారు. మేము కాపునాడు తరఫున, కాపునాడు ప్రకాశం జిల్లా కాపునాడు తరఫున ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కాపుల్ని పెద్దన్న పాత్ర పోషిస్తూ మీరు ఈ కూటమి ప్రభుత్వకి మీ మద్దతు కావాలని తెలియజేశారో దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్న అత్యంతగా ఉన్నటువంటి ఈ కాపుల్ని దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి ఈ 5 ఏళ్లలో మాకు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ని అమలుపరిచేందుకు మీరు ఆనందించాలని. నాకు ఇంత పెద్ద బాధ్యత వీళ్ళందరూ ఇచ్చినందుకు వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఇచ్చిన బాధ్యతను నేను చెప్పను. డే 1 నుంచి మండలాల వారీగా, జిల్లాల వారీగా తిరుగుతాము. అధ్యక్షుల వారు వీళ్ళ సహకారంతో ఎవరెవరు ఎక్కడెక్కడ కాపులు వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఏ అవసరాలు కావాలో సాధ్యమైనంత వరకు నా దృష్టికి వచ్చినంత వరకు నేను వాళ్ళకి అండదండలుగా ఉంటాను. కాపు పిల్లలకి ఆర్థికంగా వాళ్ళకి ఏ పని కావాలన్నా పక్కా నేను ఉంటానని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి కాపునాడు జాతీయ అధ్యక్షులైనటువంటి గాల సుబ్రహ్మణ్యం గారికి, నాకు జిల్లా వారీగా పోగుల మల్లికార్జున అన్నకి, పిచ్చయ్య అన్నకి, బండారు సురేష్ గారికి, ఇంకా కాపు కుటుంబంలో ఉన్న వ్యక్తులకి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రంగా గారి చరిత్ర చూసుకుంటే రంగా గారు ఒక కాపుకే పనిచేసిన వ్యక్తి కాదు. ఆయన ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, బడుగు బలహీన వర్గాలకి పనిచేసిన వ్యక్తి కాపు మన వంగివీటి మోహన్ రంగా గారు. కాకపోతే కొన్ని సంస్థలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అప్పుడున్న పాలక పక్షాలు రంగా గారికి ఒక కులముద్ర వేశారు. చాలా బాధాకరమైన విషయం అది. చరిత్రలు చూసుకుంటూ వెళ్తే ఒక సామెత ఒక పెద్ద ఆయన చెప్పాడు, అంబేద్కర్ గారు, మన చరిత్ర మనమే రాసుకోవాలి, లేకపోతే మన చరిత్ర కుక్కలు రాస్తాయని చెప్పి అంబేద్కర్ గారు చెప్పిన మాట ఇది. ఎందుకు చెప్తున్నాము అని అంటే అప్పటి పాలక పక్షాలు కొంతమంది రంగా గారి జీవిత చరిత్రను కానివ్వండి, మిగతా కాపు పెద్దల జీవిత చరిత్రను కానివ్వండి ఒక కిరాయి డైరెక్టర్ చేతిలో పెట్టి
అటువంటి చిత్రాలు తీసి ఇలాంటి పెద్దలను అవమానిస్తాం. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ తమ దగ్గరకు వచ్చిన వారికి పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. ఒంగోలు మంగమూరు రోడ్లో మర్రి చెట్టు దగ్గర సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 27 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 19,42,286 రూపాయల చెక్కును శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అందజేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో ₹1 కోటి మేర ప్రతిపాదనలు పంపామని, వాటిలో 60 లక్షల రూపాయలకు పైగా చెక్కులు వచ్చాయని, వీటన్నిటినీ ప్రజలకు అందజేయడం జరిగిందని, మిగిలిన వారికి కూడా త్వరలో అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. సైడ్ పెట్టాను. సుబ్బారా ఈరోజు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో చీమకుర్తి మండలము అన్ని మండలాల్లో నుంచి దగ్గర ఒక 35 మందికి దగ్గరగా 20 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇచ్చాము. మన కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి పార్టీల అతీతంగా ఎవరైనా మమ్మల్ని సందర్శిస్తే వాళ్ళకి చేతనైన సహాయం సీఎం రిలీఫ్ వల్ల చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఈ 3-4 ఈ నెలలోనే దగ్గర ఒక ₹1 కోటి వస్తున్నాయి. కొన్ని వచ్చాయి, ఆల్రెడీ ఒక 50-60 లక్షలు ఇచ్చాము. ఇంకొక 40 లక్షలు అతి త్వరలోనే కూడా ఇస్తున్నాము. సీఎం రిలీఫ్ ఫండ్ బాధల్లో ఉన్న వాళ్ళకి, ఆరోగ్య సమస్యల్లో ఉన్న వాళ్ళకి మాకు ప్రభుత్వం తరఫున నేను ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళందరికీ సాయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే కాలంలో కూడా ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఒక్కరికి మన కాన్స్టిట్యున్సీలో అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వడానికి. ఒంగోలులో దుండి కన్స్ట్రక్షన్స్ వ్యాపారం ప్రారంభించడం అభినందనీయమని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. సంఘమిత్ర ఆసుపత్రి ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన కన్స్ట్రక్షన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఒంగోలు వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో నిర్మాణ రంగం కూడా అదే రీతిలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. రానున్న రోజుల్లో ఒంగోలు చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. దీనికి తగ్గట్టుగా కన్స్ట్రక్షన్ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని, ముఖ్యంగా ఈ రంగంలో అనుభవం కలిగిన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. నిర్మాణ రంగం అభివృద్ధి చెందితే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి వచ్చిన దామచర్లను ఘనంగా నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో ఎండి వడ్డివోలు జగదీష్, మేడికొండ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దుండి కన్స్ట్రక్షన్స్ ఒంగోలులో మన జగదీష్ అదేవిధంగా బాలకృష్ణ ఇద్దరు కూడా కలిసి పార్ట్నర్స్గా ఈరోజు కన్స్ట్రక్షన్ కంపెనీని ఒకటి ఇక్కడ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. వాళ్ళు ఆల్రెడీ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఈ అపార్ట్మెంట్స్ కానీ, జాయింట్ వెంచర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా హైదరాబాద్లో కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ మన సొంత ఊరిలో మన దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతో అందులో ఇక్కడ ఒంగోలులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా అన్ని ప్రాంతాల్లో బాగా జరగటం, అదేవిధంగా ఎక్కువ బిజినెస్ కూడా మన దగ్గర జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళు కూడా మన దగ్గరికి ఈరోజు ఒంగోలు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఇక్కడ పెట్టారు.
దానికి చాలా సంతోష విషయం. ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేఅవుట్స్ కానీ, అదేవిధంగా కన్స్ట్రక్షన్ విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు మంచి ఉద్దేశంతో ఏదైతే ఇక్కడికి వచ్చారో తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సుతో వీళ్ళు బాగా జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మనం చేసే యాక్టివిటీస్ని బట్టి, మనం చేసే డెవలప్మెంట్ని బట్టి ఇంకా కూడా ఎక్కువగా ఇలా రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. నగరంలోని పోతురాజు కాలువ పూడికితీత పనులను కమిషనర్ కె వెంకటేశ్వరరావు పరిశీలించారు. వర్షాకాలంలో నగరానికి ముంపు సమస్యను తప్పించేందుకు ఇప్పటికే మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. దీనిలో భాగంగా ప్రధానంగా పోతురాజు కాలువలోని ప్రధాన అడ్డంకులను తొలగించే పనులను మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో పూడికితీత పనులను సిబ్బందితో కలిసి కమిషనర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. పదో తరగతి మూల్యాంకనం లోపాలపై ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని వైసీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి అన్నారు. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య పిలుపుతో తుది ఫలితాలు వచ్చేంత వరకు 10th మార్క్స్ ప్రాతిపదికంగా చేస్తున్న అడ్మిషన్లను కొన్ని రోజుల పాటు నిలిపివేయాలని కోరుతూ నగరంలో ర్యాలీ నిర్వహించి డీఈఓకు వినతిపత్రం అందజేశారు. పదో తరగతి పేపర్లో మూల్యాంకనం తప్పులకు పాల్పడిన అందరిపైన చర్యలు చేపట్టాలని రవీంద్రారెడ్డి అన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించిన తమ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిపై గంజాయి కేసు పెట్టి జైల్లో పెట్టారని, ఇది అత్యంత దుర్మార్గమన్నారు. ఇటువంటి బెదిరింపులకు వైసీపీ విద్యార్థి విభాగం భయపడదని, ఇంకా పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో జోనల్ సెక్రటరీ నారాయణరెడ్డి, మహేంద్రారెడ్డి, వేముల శ్రీకాంత్, ఖాదర్ బాషా, సాయి, దావీదు, విక్రమ్, వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమం ఏంటంటే విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్ పరీక్ష హాజరైన వాళ్ళు 6,70,000 మంది హాజరైతే 60% మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి వెళ్ళడం జరిగింది. ఈ 60% ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా గతంలో ఎప్పుడు ఎగ్జామ్స్ జరిగిన రీవాల్యుయేషన్కి వెళ్ళింది ఏదో 10% 2% వెళ్ళేవాళ్ళు. ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ 60% వెళ్ళారు. కార్పొరేట్ కాలేజ్ స్కూల్స్లో ఉన్న వాళ్ళందరూ అమౌంట్ కట్టేసి రీవాల్యుయేషన్కి వెళ్ళారు. గవర్నమెంట్ స్కూల్స్లో వెనకబడిన తరగతులు వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాం. కట్టిన వాళ్ళు కూడా రీఫండ్ చేయవలసిందిగా కార్యక్రమం నిర్వహించాం. మన డిఓ గారికి రెఫరెండం ఇవి జరిగింది. మన లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ మన ప్రభుత్వం మీద, అంటే ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడితో 24 రోజులు అంటే ప్రతి ఏడాది 3 వారాలు జరిగే కౌంటింగ్ ఇప్పుడు 3-4 రోజుల్లోనే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి తూతూ మంత్రంగా చేశారు. వాళ్ళకు మార్క్స్ 26 మార్కులు వేస్తే రీవాల్యుయేషన్కి వచ్చిన తర్వాత 97 మార్కులు వచ్చినాయి. అలా 100 మందికి వచ్చినాయి. ఇంతకుముందు ఒకరికో ఇద్దరికో 5 మార్కులు 10 మార్కులు వచ్చాయి. ఇప్పుడు 70 మార్కులు 50 మార్కులు వస్తున్నాయి. ఈ విధంగా రీవాల్యుయేషన్ వాళ్ళు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఏ విధంగా అంటే నిన్న జరిగిన 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాల్యుయేషన్ ఏ విధంగా ఉందంటే ప్రతి విద్యార్థికి కూడా అన్ని సబ్జెక్టులో 90 మార్కులు వస్తే కొన్ని రీవాల్యుయేషన్ పెట్టక ముందు 20 మార్కులు 30 మార్కులు వచ్చాయి. రీవాల్యుయేషన్ పెట్టిన తర్వాత 94, 93, 96 మార్కులు వచ్చాయి. ఈ సగటున అంతకుముందు రీవాల్యుయేషన్ 2,000 మంది, 3,000 మంది, 4,000 మంది పెడితే ఈ సంవత్సరం అత్యధికంగా 66,396 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ పెట్టారు. అందులో 85% పైగా కూడా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీనికి కారణం ఎవరు? దీనికి వ్యవస్థకి నిర్ణయం చేయడానికి ఎవరు కారణం? లోకేష్ గారి ప్రోద్బలం, లోకేష్ గారి అండదండలతోటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులు
ముఖ్యులు అధికారులు కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ కూడా మూల్యాంకనం తప్పుల్లో కూడా వాళ్ళ సభ్యులకి క్రీడాకారులు గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ఆటలలో పాల్గొనడమే లక్ష్యంగా పెట్టుకుంటే ఎప్పటికైనా విజయం సాధించవచ్చునని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు నగరంలోని నెక్స్ట్ జెన్ పాఠశాలలో ప్రకాశం జిల్లా రైఫిల్ అసోసియేషన్ 10వ జిల్లా షూటింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో దాదాపు 4 కేటగిరీల్లో 45 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారని డీఎస్పీ తెలిపారు. షూటింగ్ అనేది నిరంతరం నేర్చుకునే ప్రక్రియ అని ఎప్పటికప్పుడు మెలకువలు పాటిస్తూ షూట్లు నిర్వహించాలని అన్నారు. ప్రకాశం జిల్లా రాయల్ ఫీల్డ్ అసోసియేషన్ సెక్రటరీ కమ్మ ఖాదర్ బాబు విద్యార్థులకు రైఫిల్ శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. పోటీల్లో గెలుపొందిన వారు ఈ నెలలో 21వ తేదీ హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారని అన్నారు. గెలుపొందిన వారికి మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో డిటిసి ఇన్స్పెక్టర్ షమీవుల్లా విద్యార్థులు పాల్గొన్నారు. Second place Rishi. Okay. 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 రండి. ఈరోజు మనకు నెక్స్ట్ జెన్ స్కూల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్ కాదిర్బాబా గారు జిల్లా జాయింట్ సెక్రటరీ నిర్వహించడం జరిగింది. దీంట్లో 16 కేటగిరీస్లో ఈ కాంపిటీషన్ జరిగింది. 45 వరకు కూడాను విన్నర్స్ ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది 26 మెంబర్స్ వరకు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కూడా సెలక్షన్ అవటం జరిగింది. వాళ్ళందరికీ కూడాను మా వైపు నుంచి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, ఇప్పుడు ఈ కాంపిటీషన్లో ఎవరైతే ఇంకా సక్సెస్ఫుల్ కాలేకపోయారో వాళ్ళందరూ పార్టిసిపేషన్ చేసి ఉన్నారు కనుక పార్టిసిపేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను సక్సెస్ఫుల్ కిందే లెక్క. ప్రైజ్ రావటం అన్నది ఒకటే ముఖ్యం కాదు, పార్టిసిపేషను వెరీ ఇంపార్టెంట్. అలా పార్టిసిపేట్ చేసినటువంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడాను అభినందనీయులే. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అయినా సరే వాళ్ళు సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడాను పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను నా వైపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు 10th డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఇక్కడ నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఇందులో మొత్తం 16 కేటగిరీల్లో 45 మంది దాకా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దీని నుండి 26 మంది స్టేట్కి సెలెక్ట్ అయ్యారు. ఈ 26 మంది ఈ నెల 21వ తారీఖు నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరగబోయే స్టేట్ కాంపిటీషన్స్కి పార్టిసిపేషన్ చేయడానికి అర్హత పొందారు. మనకు దీనికి చీఫ్ గెస్ట్గా శ్రీనివాసరావు డిఎస్పీ గారు అతిథిగా వచ్చి మన మెడల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మన సార్ ఒకసారి కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఉమీద్ పోర్టల్ యాప్ను ప్రారంభించడాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్దుల్ సత్తార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాప్పై బిలాల్ నగర్లో నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టులో వ్యాజ్యం జరుగుతుంటే ఎలా ఉమ్మీద్ యాప్ను ప్రారంభిస్తారని, వక్ఫ్ సవరణ చట్టంలోని తప్పులను గురించి సుప్రీంకోర్టు పార్లమెంటుకు మొట్టికాయలు వేస్తుంటే విధి విధానాలు వెలువడక ముందే యాప్ను ప్రారంభించడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల్లో ఉమ్మీద్ యాప్ను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చేంత వరకు వక్ఫ్ను యథావిధిగా ఉంచాలని డిమాండ్ చేశారు. గత రంజాన్ మాసం చివరిలో పార్లమెంట్లో వక్ఫ్ చట్టం చేశారని, ఈ బక్రీద్కు ఏకంగా ఉమ్మీద్ యాప్ ముస్లింలకు పండుగ బహుమతి ఇచ్చారని, ఇది దగాకోరు ప్రభుత్వాలని అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా నాయకులకు, అధికారులకు ఒక్కసారిగా చట్టాలు గుర్తుకు వస్తాయని, ఇది ముస్లింల మీద ప్రతిదాడి అని, దీనికి త్వరలోనే
రాజకీయ నాయకులకు ఓటు ద్వారా బుద్ధి చెబుతారన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగలు చేసుకునేలా అధికారులు బందోబస్తులు చేయాలని, అంతే తప్ప ఒక వర్గానికి కొమ్ము కాసి పండుగలు చేసుకోవద్దు అనడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నాయకులు అల్లా భక్షు, ఖాదర్ భాషా, గనీ షఫీ, మైనారిటీ నాయకులు బాజీ, షమీన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ అని డెవలప్మెంట్ అని ఒక ముందు పేరు పెట్టింది. కానీ సోదరులారా, ఇది చాలా క్రూరమైన చట్టము. దీన్ని అందరూ వ్యతిరేకించాలి. ఇది కనుక మన రాష్ట్రాల్లో అమలు జరిగితే ముస్లింల ఉనికికి ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి కేంద్రంలో చట్టం చేసినప్పుడు చాలామంది సుప్రీంకోర్టులో వాద్యాలు వేశారు. ఆ వాద్యాలు జరుగుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పును వాయిదాలు వేస్తూ ఉంది. అలాగే సుప్రీంకోర్టు కూడా ముస్లిం సంస్థల్లో హిందువులతో ఏం పని, లేక హిందూ సంస్థల్లో కూడా ముస్లింలకు చేరుస్తారా అని సుప్రీం ప్రశ్నించినప్పటికీ మన వాళ్ళు ఎటువంటి జవాబు చెప్పలేకపోయారు. అటువంటి సమయంలో పూర్తిగా తీర్పు రాకముందే ఈ ఉమ్మీద్ పోర్టల్ యాప్ను ఎందుకు తీసుకుని వచ్చారు నేను అందరినీ అడుగుతున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే మన రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారికి కూడా, కూట ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఎందుకు ముస్లింలకు అండగా నిలబడడం లేదు? మీరు ఆనాడు మీరు ముస్లింలకు ఏదో మేలు జరుగుతుంది అనేసి మీరు వెంటనే ఆ సవరణ చట్టానికి మద్దతు ఇచ్చి వచ్చారు. అది కోర్టులో, సుప్రీంకోర్టులో అది తప్పని తేలినా కూడా మీరు ముస్లింలకు క్షమాపణ చెప్పకుండా ఈరోజు పోర్టల్ యాప్ను అమలు చేయడానికి మీరు సిద్ధపడుతున్నారంటే మాకు మీ మీద నమ్మకం లేదు. మీరు మమ్మల్ని మోసం చేశారు. కూటమి ప్రభుత్వం ముస్లింలను మోసం చేసిందని నేను ఘంటాబద్ధంగా చెప్పడం. కాబట్టి సోదరులారా, వచ్చే వరకు ఏ రాష్ట్రంలో కూడా ఈ ఉమ్మీద్ యాప్ను ఎవరు అమలుపరుచుకుంటారు సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫునే కనిపిస్తున్నాం. అలాగే సోదరులారా, బక్రీద్ గురించి కూడా ఒక విషయం చెప్పాలి. సంవత్సరం మొత్తం హోటళ్లలో అన్ని జంతువుల మాంసాలు దొరుకుతుంటాయి. జాతరలో అన్ని జంతు బలులు చేస్తూ ఉంటారు. పార్వేటాల్లో జంతు బలులు చేస్తారు. ఒంగోలు రోడ్ సైడ్ సంస్థలో ఈ నెల 20వ తేదీ నుంచి 30 రోజుల పాటు కార్ డ్రైవింగ్ లో మహిళలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణకు ఉమ్మడి ఒంగోలు ప్రకాశం గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉమ్మడి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, LLR కలిగి ఉండాలన్నారు. శిక్షణా కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9573363141 నంబర్ను సంప్రదించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరెడ్డి. మన ఒంగోలు రూట్ సిటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. రూట్ సిటీ అంటే రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇక్కడ మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళకు ఉచితంగా ఉచిత భోజనం, ఉచిత సదుపాయాలతో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు, అంటే జూన్ 20 నుంచి జూలై 19వ తేదీ వరకు మహిళలకు, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు కార్ డ్రైవింగ్లో శిక్షణ ఇస్తూ ఉన్నామండి. సో ఈ కార్ డ్రైవింగ్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకునే వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఫోన్ నంబర్ వచ్చేసి 9573363141. RSS ఈవెంట్స్ నిర్వాహకుడు రామ్ సాయి నాయుడు ఆధ్వర్యంలో హైపర్ ఆది పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో వృద్ధులకు పేదల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా వాసి సినీ రంగంలో ప్రముఖుడుగా రాణిస్తున్న హైపర్ ఆది పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకొని పేదలకు అన్నదానం నిర్వహించడం మానవత్వంతో కూడిన గొప్ప కార్యక్రమమన్నారు. నగరంలో అనాథలు, యాచకులు నిత్యాన్నదాన వాహనం ద్వారా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, ది సేవ్ యానిమల్ ఫౌండేషన్ చైర్మన్ తాడిపర్తి దివ్య, మండవ సుబ్బారావు, శ్రీరాములు పాల్గొన్నారు.
ఆది ఎలియాస్ హైపర్ ఆది గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆలీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ తరఫున ఇక్కడ శివం ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ మన రామ్ సాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అయింది. దీన్ని నన్ను కూడా పిలిచేందుకు రామ్ సాయికి ముందు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మన ప్రకాశం జిల్లా వాసి మన ముద్దుబిడ్డ ఆయన బుల్లితెర నటుడు, బుల్లితెర సూపర్ స్టార్ అయిన ఆదికి జన్మదిన శుభాకాంక్షలు. తను మరెన్నో పుట్టినరోజు ఇలా జరుపుకోవాలి, ఇంకా పైకి ఎత్తు ఎదగాలి. అలాగే తను ఒక యాక్టర్నే కాకుండా మాతో పాటు సోషల్ సర్వీస్ కూడా తను పాల్పంచుకుంటూ ఉంటాడు. ఎప్పుడు మాతో టచ్లో ఉంటాడు. ఇంకా మంచి సోషల్ సర్వీస్ చేయాలి, తన జన్మభూమికి కూడా సర్వీస్ చేయాలి, ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. హైపర్ ఆది గారికి మొట్టమొదటిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆది గారు ఎన్నో సేవా కార్యక్రమాలు గత 7 సంవత్సరాలుగా మన రామ్ సాయి ఆధ్వర్యంలో ఒంగోలులో వేసవిలో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయటం, ఇలానే వారి యొక్క జన్మదినమే కాకుండా అనేక సందర్భాల్లో కూడా వారు స్పందించడం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఆయన మన ప్రకాశం జిల్లా మొదటి నుంచి కూడా సినీ పరిశ్రమలో చాలా వెలుగొందినటువంటి నిర్మాతలు కానివ్వండి, నటులు కానీ ఉన్నారు. వారి సరసన మన ఆది ఉండటం కూడా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. వారు మరిన్ని పుట్టినరోజులు ఇలానే జరుపుకోవాలని, వారి సేవా కార్యక్రమాలు కూడా మరింత విస్తృతంగా చేపట్టాలని చెప్పని మనసారా కోరుకుంటా ఉన్నాం. బుల్లితెరలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి వెండితెరలో కమెడియన్గా ఎదిగిన హైపర్ ఆది గారిది మన ప్రకాశం జిల్లా అవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు హైపర్ ఆది అన్న పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా దాదాపు 7 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాము ఒంగోలు ఫ్యాన్స్ క్లబ్ తరఫున. అదేవిధంగా ఈరోజు శివం శరణాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. డి న్యూస్ లో నేటి మాట. మన వ్యక్తిత్వమే మనకి తరగని సిరి, మనతో చివరి వరకు నిలిచేది అదే మరి. డి న్యూస్ ఇందరితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.